భగవద్భక్తులందరికీ కోటి కాంతుల కార్తీక మాసానికి పునఃస్వాగతం. ఈరోజు మనము స్కాంద పురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము నిత్యపారాయణ గ్రంథము 5వ రోజు 9-10 అధ్యాయములు పారాయణం చేద్దాం. విశేషించి భగవద్భక్తులు మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలకు మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ వీడియోలను మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు పంపిస్తున్నామని చాలామంది మాకు తెలియజేస్తున్నారు. చాలా ధన్యవాదములు, సంతోషము. ఇలా భక్తి పరిమళాలు నలువైపులా ప్రపంచపు నలుదిక్కుల్లా వ్యాపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనము 9వ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. జనక మహారాజా విష్ణు లోకానికి బయలుదేరిన విష్ణుభటుల్ని యమభటులు తమకు గల సందేహాలను నివృత్తి చేయవలసిందిగా అడిగారు. సమవర్తి దూతలారా, హరిహరుల నామస్మరణ యొక్క గొప్పతనం గురించి మీకు తెలియదా? అవసాన కాలంలో ఆ దేవదేవుని స్మరణ సర్వపాపహరం కదా. అందువల్ల మేము అజామిలుణ్ణి మాతో పాటు తీసుకువెళుతున్నాం అన్నారు. అయ్యలారా, అధర్మ ప్రవర్తన గల వ్యక్తి చేయు పాపకృత్యములకు తగిన దండన విధించవలెను కదా. మాతాపితలను మన్నించనివాడు, సాధు సజ్జనులను హింసించువాడు, ధనధాన్యములను దోచుకొనివాడు, వ్యభిచరించువారు, పూజా పునస్కారములు చేయనివారు, అబద్ధాలతో మోసగించువారు, జంతువులను వేటాడి హింసించు క్రూరులు, సాటివారిని తోటివారిని మన్నించని వారు, దారి కాచి దోచుకునేవారు, వీరంతా పాపాత్ములే కదా. ఈ పాపాత్ములంతా దండనార్హులే కదా. వీరిని దండించుటకు నరక లోకమునకు తీసుకొని వెళ్ళవలెను కదా. ఈ అజామిలుడు కులభ్రష్టుడు, వావి వరుసలు పాటించనివాడు, వేటగాడు, పరమ కిరాతకుడు, దుర్మార్గుడు అయిన ఈ అజామిలుణ్ణి మీరేలా వైకుంఠమునకు తీసుకుపోవచ్చున్నారు అని యమభటులు విష్ణుదూతలను ప్రశ్నించారు. అప్పుడు విష్ణుదూతలు, అయ్యా, సత్పురుషులు పుణ్యకార్యములు చేయువారు, యజ్ఞయాగాదులు నిర్వహించువారు, పెద్దలను గౌరవించువారు, దాన ధర్మములు చేయువారు, వంచన చేయనివారు, సతీపతి ధర్మాన్ని మన్నించువారు, పక్షాదులను ప్రేమించువారు, అన్న సంతర్పణలు పూజలు చేయువారు, ఆర్తులను ఆదుకొనివారు, పుణ్యాత్ములు స్వర్గంలో వీరందరికీ చోటు ముక్తి కలుగును కదా. ఎవరి ఇంట హరికథా కాలక్షేపాలు, భాగవత రామాయణాలు పారాయణం చేయబడుతూ ఉంటుందో, ఎవరి ఇంట భజనలు, హరినామ సంకీర్తనలు, వ్రతాలు చేయబడుతూ ఉంటాయో అట్టి వారికి అక్షయమైన పుణ్యఫలం దక్కుతుంది. ఎవరు పుణ్యక్షేత్రాలు దర్శిస్తారో, ఎవరు పుణ్యతీర్థాలలో స్నానం ఆచరిస్తారో అట్టివారు ఉత్తమ గతులు పొంది పుణ్యలోకాలు చేరుకుంటారు. అయ్యలారా, సావధానంగా వినండి. రుద్రాక్షలు ధరించడం వల్ల, డాంబికాలు పలికినందువల్ల, డంబాచారములు, శుష్క దానాలు, పూజల వల్ల పుణ్యాత్ములు కాలేరు. పుణ్యగతులకు అర్హులు కాకుండా, యుక్తాయుక్తాలు గమనించకుండా, తామేమిటో తమ ప్రవర్తనేమిటో గమనించకుండా దుర్మార్గంగా నీతిమాలిన బ్రతుకును వెళ్ళబుచ్చేవారైనా, తెలుసో తెలియక హాస్యానికైనా హరినామ సంకీర్తన చేసిన, అవసాన కాలంలో ఇష్టదేవతా స్మరణను చేసిన సమస్త పాపాలు తొలగి పునీతులవుతారు, దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు. అటువంటి వారు ఈ అజామిలుడు కులభ్రష్టుడైన, ధర్మదూరుడైన, క్రూరాత్ముడైన, శీలం లేనివాడైన తన కొడుకుకు నారాయణ అనే నామకరణం చేసుకొని అవసాన కాలంలో నారాయణ నారాయణ నన్ను కాపాడు నారాయణ అని ఎలుగెత్తి ఆర్తితో పిలిచాడు. ఆ కారణం వల్ల సమస్త దోషాలు తొలగి శ్రీహరి కృపకు పాత్రుడయ్యాడు. శ్రీ మహావిష్ణువును శరణు కోరిన కరుణించే దయాసముద్రుడు, కరుణాంతరంగుడు ఆ శ్రీమన్నారాయణుడు. అందువల్లనే వైకుంఠానికి అర్హుడయ్యాడు. కావున మేము అతనిని వైకుంఠానికి తీసుకువెళుతున్నాము అని అజామిలుడితో పాటు విష్ణుదూతలు అదృశ్యమయ్యారు. జనక మహారాజా, విన్నావు కదా, హరినామ సంకీర్తనలు, అగ్నికీలలు ఎటువంటి పాపాన్నైనా భస్మీపటలం చేస్తాయి. కనుక హరినామ సంకీర్తనను నిరంతరము సర్వకాల సర్వావస్థలందును మొదటి నుండే అభ్యాసము గావించాలి. అభ్యాసము కానిదే హరినామ సంకీర్తనం గాని భగవన్నామ సంకీర్తన నిత్యకృత్యంగా ప్రతి ఒక్క మానవుడు తన జీవితంలో అలవాటు చేసుకోవాలి. అజామిలుడి పూర్వజన్మ వృత్తాంతాన్ని కూడా ఇప్పుడు చెబుతాను విను. విష్ణుదూతలతో వెళుతున్న అజామిలుడి
ఆత్మ. వారిరువురి సంభాషణ తన స్థితి తనకే ఆశ్చర్యం కలిగించింది. ఆనందాశ్చర్యాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. నిందల పాలు చేసే నికృష్టమైన పాపాలెన్నిటినో చేశాను. ఒక్క సుగుణం కూడా లేనివాణ్ణి, పాపాత్ముడనై నరకంలో పడరాని బాధలు అనుభవించవలసిన నేను అవసాన కాలంలో నారాయణ నారాయణ అని నేను నా కొడుకును పిలవడం వల్ల భగవన్నామ ఉచ్చారణ జరిగి సమస్త పాపాలు పోగొట్టుకొని శ్రీహరి సాన్నిధ్యం పొందగల పుణ్యాత్మున్నయ్యాను. కులహీనురాలైన స్త్రీతో సంసారం చేసి ధర్మాధర్మాలు త్యజించిన నికృష్టుడైన నాకు, నా కుమారునికి శ్రీహరి నామమైన నారాయణ అనే నామం పెట్టుకోవాలన్న జ్ఞానం ఎలా కలిగిందో, ఏ పూర్వజన్మ సుకృతం వల్ల వైకుంఠనాథుని నామాన్ని పుత్రునికి పెట్టుకోవాలనిపించి నారాయణ అనే నామోచ్చారణ భాగ్యం కలిగిందని పరమానందం పొందాడు. విష్ణుదూతలు అజామిలుని తీసుకొని వైకుంఠానికి ఎగారు. ఈ వృత్తాంతాన్ని విన్న యమభటులు ఒకంత సంభ్రమాశ్చర్యాలకు గురై ఈ విషయాన్నంతా యమధర్మరాజుకు విన్నవించారు. ఇప్పుడు యమధర్మరాజు పరిస్థితులను ఆకలింపు చేసుకొని శాంతచిత్తుడై, భటులారా, ఎంతటి పాపాత్ముడైనా మరణకాలంలో హరిహరులందెవరి నామాన్నైనా స్మరిస్తే పాపాలు హరించిపోతాయి. వారిని శిక్షించే అధికారం మనకుండదు. అందున అజామిలుడి పూర్వజన్మ సుకృతం విస్మరించరానిది అని పలికి యమధర్మరాజు తన భటులకు అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము ఇలా వివరించసాగాడు. అజామిలుడు గత జన్మలో సౌరాష్ట్ర దేశంలో పూజారి కుటుంబంలో జన్మించాడు. పెరిగి పెద్దవాడై ఆలయంలో అర్చకుడిగా జీవిస్తూ ఉండేవాడు. అందులో పూజలు అభిషేకాలు చేస్తూ వచ్చిన పూజా ద్రవ్యాలన్నింటినీ అపహరిస్తూ ఉండేవాడు. క్రమక్రమంగా ఆచార వ్యవహారాల పట్ల అశ్రద్ధ వహించసాగాడు. ఆలయ పరిశుభ్రతను, ఆలయ పవిత్రతను నిర్లక్ష్యం చేసేవాడు. అతనికి ఒక స్త్రీతో పరిచయం ఏర్పడింది. ఆమె భర్త సౌమ్యగుణ సంపన్నుడు. గ్రామంలోనూ ఇరుగు పొరుగు గ్రామాలలోనూ తాను ఆయావారం చేస్తూ పోషణం సాగించేవాడు. పూజారితో పొత్తు వల్ల ఆమెకు భర్త పట్ల నిర్లక్ష్యం ఏర్పడింది. ఒకనాడు ఆ విప్రుడు ఆయావారం చేసి వచ్చి ఆ వచ్చిన ద్రవ్యాలను తలపై పెట్టుకొని అలసి సొలసి ఇంటికి వచ్చి ఆ మూటను దించి మంచినీళ్ళు ఇమ్మని తన భార్యను అడిగాడు. ఆమె మంచినీళ్లు ఇవ్వలేదు సరికదా, సమాధానమైనా ఇవ్వలేదు. బ్రాహ్మణుడు కోపించి ఆమెను కర్రతో కొట్టాడు. ఆమెలో ఆవేశం పెళ్ళుపుకింది. కోపంతో తిరిగి భర్తను కర్రతో కొట్టసాగింది. ఇలా భార్య తిరగబడుట సహించలేని ఆ బ్రాహ్మణుడు ఇల్లు వదిలి ఎటో వెళ్ళిపోయాడు. భర్త అదుపు అడ్డు లేని ఆ బ్రాహ్మణ వనిత ఒకనాడు కామోద్రేకంతో సింగారించుకొని అందగాడైన ఒక రజకుని ఇంటికి వెళ్ళింది. తనతో పొత్తుకు అతన్ని ఆహ్వానించింది. అప్పుడు ఆమె మాటలకు ఇబ్బంది పడిన రజకుడు, అమ్మా, నీవు బ్రాహ్మణ పడతివి, నీతో సాంగత్యం నాకు తగదు, భర్తకు ద్రోహం చేయుట నీకు ఏమాత్రం తగదు అని మందలించి వెళ్ళిపోమన్నాడు. ఆ అవమానంతో ఆమె శివాలయం దిక్కుగా వచ్చి తన ప్రియుడైన పూజారిని చూచి ఆ రాత్రి అతనితో కామక్రీడలతో గడిపింది. కానీ ఆమె మనసులో రజకుడు చెప్పిన మాటలు ఎంతో ప్రభావాన్ని చూపించాయి. ఆ మరునాడు ఆమెకు జ్ఞానోదయమై ఆమె పూజారి పొత్తుకు ఎంతగానో కుమిలిపోయింది. భర్త పట్ల ప్రేమాభిమానాలు గౌరవాలు పెళ్ళుబుకి అతన్ని అన్వేషించి భక్తి శ్రద్ధలతో భర్తను పూజిస్తూ శేషకాలం గడిపింది. మరికొద్ది కాలానికి ఆలయ పూజారి మరణించాడు. రవరవాది నరకాలు అనుభవించి అజామిలుడిగా సత్యనిష్ఠుడికి జన్మించాడు. విప్రుని భార్య కూడా మరికొద్ది కాలానికి మరణించి ఆమె కూడా పలు నరక బాధలను అనుభవించి కన్యాకుబ్జ దేశంలో శూద్రశ్రీగా జన్మించింది. జనన కాలంలో ఆమె తండ్రి ఆమె జాతకాన్ని చూపించగా ఆమె జాతకం మంచిది కాదని చెప్పిన తరువాత తండ్రికి గండం ఉందని తెలిసి ఆ తండ్రి పసిగుడ్డును అడవిలో తెచ్చి వదిలి వెళ్ళాడు. ఆ సమయంలో అటుగా పోతున్న ఒక బ్రాహ్మణుడు ఆ పసిగుడ్డును పెంచి పెద్ద చేశాడు. అలా కులహీనురాలైన ఆ శూద్ర స్త్రీతో అజామిలుడు సంగమించాడు. అని జన్మ జన్మాంతరాల్లో చేసిన పుణ్యఫలం వల్ల అతనికి నామోచ్చారణ భాగ్యం కలిగింది. అవసాన కాలంలో హరినామ సంకీర్తన వల్ల ఆయన నరక బాధల నుండి విముక్తి పొంది వైకుంఠానికి చేరుకున్నాడు. విన్నావా జనక మహారాజా, శ్రీహరిని కీర్తించడం వల్ల
నామాన్ని ఉచ్చరించడం వల్ల, భక్తితో సేవించడం వలన పాపాలు నశిస్తాయి. మనస్సు నిశ్చలపరుచుకొని ఇతర వ్యాపకాలకు పోకుండా శ్రీహరిని ధ్యానించడం కన్నా మహద్భాగ్యము ఈ ప్రపంచంలో మరేదీ ఉండబోదు. ముక్తి మోక్షాలకు హరినామ స్మరణము దివ్యమైన సాధనము. ఈ భవసాగరమును దాటుటకు హరిసేవ మేలైన నావ. కావున జనక మహారాజా, కార్తీక మాసము ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన మాసము. ఈ మాసంలో దీపము వెలిగించినను, దీపపు ఒత్తి కొండెక్కినను, దానిని సరిచేసినను, మరియు ఇతరులు దీపం వెలిగించుచుండగా చూచినను, దీపదానము చేసినను, ప్రతి ఒక్క చిన్న సత్కార్యము కూడా అమోఘమైన అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి. కావున భగవద్భక్తులారా, మనము కూడా హరిహర నామ సంకీర్తనము చేసి మనం కూడా మోక్షాన్ని పుణ్యాన్ని పొందుదాము. ఈ మాసమంతా భక్తి శ్రద్ధలతో హరినామ సంకీర్తన, శివనామ సంకీర్తన చేద్దాము. మరి వచ్చే సంవత్సరం వరకు మరియు ఈ కార్తీక మాసం రాదు. కావున ఇటువంటి సద్భాగ్యాన్ని మరియు మహద్భాగ్యాన్ని మనము జారవిడుచుకోకూడదు. ఈ కలియుగంలో భగవన్నామ స్మరణయే ఏకైక మార్గము, ముక్తి మార్గము. కావున ప్రతి ఒక్కరూ ఈ మాసమంతా హరిహర నామ సంకీర్తనలో ఇద్దాము. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలు వెలకట్టలేని ఆభరణాలు. ఈ ఆధ్యాత్మికమనే పరిమళ పుష్పాన్ని ఎంత మనము విస్తరిస్తే అంత భక్తి పరిమళాలు వెదజల్లుతూ పోతూ ఉంటుంది. కనుక భక్తులారా, ప్రతి ఒక్కరికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇటువంటి మంచి విషయాల కొరకు మన ఆధ్యాత్మిక ఛానల్ను సందర్శించండి. ఓం తులసి దేవ్యై నమః. ఓం నమః శివాయ. ఓం కార్తీక దామోదరాయ నమః.